కాబట్టి ఇప్పుడు పార్టీలో ఉన్న పెద్దలందరూ కూడా సీనియర్ నాయకులు కానీ దీనికి ఆమోదం లభించే అవకాశం ఉంటుందంటారా? ఎవరికి? ఈ లోకేష్కి పూర్తి బాధ్యతలు అప్పచెప్తే అంటే ప్రభుత్వం అధికారం గనక వస్తే, రేపు అధికారం వస్తే అందరి నోట ఇదే మాట ఉండిద్ది. అధికారం గనక రాకపోతే మొత్తం మళ్ళీ అసలు దీని గురించి చర్చించేటువంటి వాళ్ళు కానీ దీని గురించి మాట్లాడేటువంటి వాళ్ళు కానీ ఉండరు. ఏంటంటే అధికారం చుట్టూతా ఈగలు చీమలు చాలా బాగా చేరుతాయి. అప్పుడు వాళ్ళు కొట్టేటువంటి మృదంగం ఉండిద్ది చూసారా, ఏంటది? వీళ్ళందరూ చేరతారంట. డమ్ము ఇప్పుడు ఇట్లా పెట్టి ఇట్లా కొడుతుంటారు కదా, డమ్ము ఏమంటుంది దాన్ని, భజన. ఆ భజనని ఇప్పుడు మార్చారు రకరకాలుగా. మరి ఆ మృదంగం కొట్టేటువంటి వాళ్ళ దెబ్బ మామూలుగా ఉండదు అనమాట. చెవులు వినుసొంపుగా ఉండుంటాయి. వాళ్ళ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అది పాయిజన్ కంటే ప్రమాదమైంది. పాయిజన్ తింటే 10 నిమిషాలకు అర్థమైపోయింది. వీళ్ళు కొట్టేటువంటి శబ్దం వింటే అది మామూలుగా అర్థం కాదు, చివరిదాకా తెలియదు. చివరిదాకా తెలియదు, పోయిన తర్వాత తెలిసి పార్టీకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం. రైట్. బయట మన బుద్ధ వెంకన్న మాట్లాడిన బయట కూడా ఉంటుంది. ఒకసారి బయట ప్లీజ్. 100% 130 స్థానాల పైనే వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ప్రమాణ స్వీకారం చేస్తారు. చంద్రబాబు గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను డిమాండ్ చేయట్లేదని. 226 రోజులలో 3123 రోజులు పాదయాత్ర చేసినటువంటి వ్యక్తి పార్టీ కోసం నారా లోకేష్ బాబు గారు. చంద్రబాబు నాయుడు గారిని మేము రిక్వెస్ట్ చేసేది కూడా అచ్చెన్నాయుడు గారికి మంచి కీలకమైనటువంటి బాధ్యతలు అప్పచెప్పమని. మేము ఇక్కడ ఉన్నదంతా కూడా ఎస్సీ బీసీ మైనార్టీ చెందినటువంటి వ్యక్తులవే. మేము ఏకగ్రీవంగా చెప్తున్నాము, మీరు ఏ రోజైతే ప్రమాణ స్వీకారం చేస్తారో అమరావతిలో అది ప్రభుత్వ అక్కడ ఏర్పాటు చేస్తుంది. దానికి ఆపోజిట్గానే పార్టీది ఒక వేదిక ఏర్పాటు చేసి అదే రోజు నారా లోకేష్ బాబు గారిని పార్టీ అధ్యక్షుడిగా అనౌన్స్ చేయాలి. ఇది మా డిమాండ్. వెంకన్న గారు మొన్నేమో ఆయన రక్తంతో ఆయన పాదాలు కడిగారండి, చంద్రబాబు నాయుడు పాదాలు. ఈసారి మాత్రం నారా లోకేష్కి అవకాశం ఇవ్వమని. అజిత్ గారు గుడ్ ఈవినింగ్ అండి. అంటే ఎంతవరకు సాధ్యాలు ఉన్నాయి అంటారు? లోకేష్కి పార్టీ బాధ్యతలు, అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పటం కావచ్చు, ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబు నాయుడు గారికి అవకాశం కల్పించడం కావచ్చు, ఎంతవరకు బాధ్యతలు ఎంతవరకు అవకాశం ఉండొచ్చు అంటారు? ముందుగా లోకేష్ గారికి అయితే వంశీ గారు ఇక్కడ బుద్ధా వెంకన్న ఒక మాట అన్నారు, ఇది మా రిక్వెస్ట్ కాదు, మా అభిప్రాయం కాదు, మా డిమాండ్ అని. ఖచ్చితంగా పార్టీ నుంచి అయితే ఆ డిమాండ్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది వంశీ గారు. ఆ రోజు అంటే గత ప్రభుత్వంలో కూడా ఇది బాగా వినిపించింది. ముందు లోకేష్ గారికి పార్టీ బాధ్యతలు అప్పగించి పార్టీ నుంచి ఆయన ప్రభుత్వంలోకి వచ్చి ఉంటే బాగుండేది అనేది గతంలో వినిపించింది వంశీ గారు. ఆ తర్వాత దానికి అనుగుణంగానే లోకేష్ గారు పార్టీలోకి రావడము, పార్టీలో ఈవెన్ మెంబర్షిప్ దగ్గర నుంచి, మెంబర్షిప్ కార్డ్స్ దగ్గర నుంచి అనేక సంస్కరణలు తీసుకురావడం, ఆ తర్వాత పాదయాత్ర సందర్భంగా ప్రతి చోట కూడా సెల్ఫీలు అన్నీ, అంటే అన్ని రకాల గ్రూప్స్ తోటి మీటింగ్ అవ్వడము, వాళ్ళ అభిప్రాయాలు అంతా చాలా ఇన్నోవేటివ్గా వెళ్ళారు వంశీ గారు. పాదయాత్రలో కూడా సెల్ఫీ ఛాలెంజ్లు, ఎక్కడికక్కడ సెల్ఫీ ఛాలెంజ్లు, అన్ని రకాల ప్రతి చోట ఒక్కొక్క గ్రూప్ తోటి మాట్లాడి ఒక ఎజెండాని, నెక్స్ట్ మేనిఫెస్టోకి సంబంధించి ఇలా మొత్తం మీద పూర్తిగా పార్టీని మొత్తం, అంటే అన్ని తెలుగుదేశం ఎప్పుడు బలమైన పార్టీ ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ 40 సంవత్సరాల పార్టీని ఒక కొత్త ఫేజ్, ఎందుకంటే తరాలు మారే కొంది రీబ్రాండ్ అవసరం అవుతుంది వంశీ గారు. అలాంటి రీబ్రాండ్ అనే దాంట్లో లోకేష్ గారి కృషి చాలా ఎక్కువగా ఉంది. దానికి అనుగుణంగానే ఆ తర్వాత మళ్ళీ ఎన్నికల సమయానికి అదంతా కూడా ఆచరణలోకి వచ్చింది వంశీ గారు. అంటే మనకి 2019 ఎన్నికల తర్వాత చూస్తే ఒక 6 నెలలు, సంవత్సరం రోజులు కొంతవరకు ఒక నైరాశ్యమో, క్యాడర్ బయటకు రాకపోవడమో ఇలాంటిదంతా ఉంది. ఆ తర్వాత లోకేష్ పాదయాత్ర ఎక్కడికక్కడ మళ్ళీ కూడా వాళ్ళందరినీ కూడా ఉత్సాహపరచడము, తర్వాత అందరినీ యాక్టివ్ చేయడము, వీటన్నిటితోటి మొత్తం పార్టీ కూడా పూర్తి స్థాయిలో పార్టీ మీద లోకేష్ గారికి పట్టు వచ్చింది వంశీ గారు. అంటే యాక్సెప్టెన్స్ వచ్చింది, పట్టు వచ్చింది, రెండూ వచ్చినాయి. ఫస్ట్లో అందరికి కూడా ఒక అనుమానం ఉండేది, ఎందుకంటే లోకేష్ చరిష్మాటిక్ లీడరా కాదా, ఇది చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా వచ్చింది వంశీ గారు. అలానే అంటే ఇక రకరకాలుగా ఆయన మీద తయారు చేయబడ్డ ఒక ఇమేజ్, ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా కింద ఇక్కడ ఎప్పుడు కూడా రాష్ట్రాల్లో జనరల్గా తెలుగు రాష్ట్రాలు ఫస్ట్ నుంచి ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న వ్యక్తి, సరే మొదటి నుంచి కూడా ఒక ముఖ్యమంత్రి మనవడు,
ఇంకో ముఖ్యమంత్రి కుమారుడు. సరే అలా ఆయన చదువు అదంతా స్టాన్ఫోర్డ్లో చదువు వీటి నేపథ్యంలో ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ ఇదంతా కూడా కామన్ మ్యాన్లో అసలు కలుస్తారా అని చెప్పే ఒక భావన ఉండేది పార్టీలో కూడా. అదేవిధంగా బయట నుంచి కూడా ఆయన మీద రుద్దబడిన ఒక ఇమేజ్. ఈ రెండిటితోటి లోకేష్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి వారసుడిగా లోకేష్ గారు దాన్ని ముందుకు తీసుకెళ్ళగలరా అనే ఒక సందేహాన్ని అయితే అది క్రియేట్ చేశారు వంశీ గారు. క్రియేట్ చేసిన తర్వాత లోకేష్ తనకు తానుగా కింద నుంచి అంటే మెంబర్షిప్ దగ్గర నుంచి సభ్యత్వం దగ్గర నుంచి ఈరోజు అధినాయకత్వం వరకు కూడా మొత్తం ప్రూవ్ చేసుకున్నాడు. ఒక బలమైన కేడర్ని కూడా మళ్ళీ నిర్మించారు. అంటే టీడీపీలో ఒక జనరేషన్ అంతా కూడా వెళ్ళిపోతున్న తరుణంలో రిటైర్మెంట్ తరుణంలో కొత్త జనరేషన్ని పార్టీ వైపు మళ్ళీ తీసుకొచ్చారు వంశీ గారు. అది ఖచ్చితంగా లోకేష్కి క్రెడిటే. ఇవన్నీ నిరూపించుకున్న తర్వాత ఖచ్చితంగా గతంలో చూస్తే 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర విభజన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు చాలా స్పీడ్గా ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయాలి, కొత్త రాష్ట్రము కొత్త రాజధాని ఇదే ఉండేది. కానీ పార్టీ వైపు ఆయన పెద్దగా దృష్టి సారించలేదు. పూర్తిగా ప్రభుత్వము రాష్ట్రము అటే దృష్టి సారించారు కానీ పార్టీ వైపు దృష్టి సారించలేదు. కాబట్టే నష్టం జరిగింది అన్న భావన ఉంది. ఆ నష్టం ఇంకొకసారి మళ్ళీ పునరావృతం కాకుండా అధికారంలోకి వచ్చినాక ప్రభుత్వమే పార్టీకి పార్టీ అంటూ పార్టీ కూడా అత్యంత బలోపేతంగా ఉండాల్సిందే అనే ఒక భావన ఉన్న నేపథ్యంలో ఈరోజు పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇప్పటికే లోకేష్కి ఇచ్చేయాలి అని అనేది డిమాండ్ వస్తుంది వంశీ గారు. ఈ డిమాండ్ ఇంకా చాలా భారీగా కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి అది అవుతుంది వంశీ గారు. సరే ఆ ప్రతిపాదన డిమాండ్ ఉంది కాబట్టి మరోవైపు ఎన్డీఏ కన్వీనర్గా వంశీ గారు చంద్రబాబు నాయుడు గారు గతంలో చూస్తే అంతకుముందు మనందరికి కూడా తెలుసు బీజేపీ అనగానే ఇదంతా రథయాత్ర తర్వాత బాబ్రీ మసీద్ విధ్వంసం ఆ తర్వాత బీజేపీకి ఒక ఇమేజ్ వచ్చింది వంశీ గారు. బీజేపీ అనగానే ఒక కాషాయి పార్టీ లేదా ఒక మతానికి సంబంధించిన పార్టీ, అందులో బాబ్రీ ఇష్యూ తర్వాత బాగా ఒక వ్యతిరేకత, మిగిలిన పక్షాలు ఎవరు కూడా బీజేపీతో కలవకపోవడము, దానివల్లే దాదాపు 2 సార్లు ఒకసారి 13 రోజులు ఒకసారి 13 నెలలతోటి బీజేపీ ప్రభుత్వం కూలిపోయింది వంశీ గారు కేంద్రంలో. ఆ తరుణంలో ఎప్పుడైతే టీడీపీ బీజేపీకి సపోర్ట్ చేసిందో బీజేపీకి టీడీపీ సపోర్ట్ చేయడం అనేది ఒక న్యూట్రల్ ఇమేజ్, అంటే ఒక మత పార్టీ నుంచి ఒక న్యూట్రల్ ఇమేజ్ని తీసుకురావడంలో చంద్రబాబు నాయుడు గారి కృషి చాలా ఎక్కువగా ఉంది వంశీ గారు. ఆ రోజు మనందరికి కూడా గుర్తే ఉంటుంది. ఒకసారి 13 రోజులు 13 నెలల తర్వాత 1999లో బీజేపీకి సపోర్ట్ చేస్తూ ఎన్డీఏనే ఆయన ఎన్డీఏ ఏర్పాటులో కూడా ఆయన చురుగ్గా వ్యవహరించారు వంశీ గారు. అందుకే చాలా అంటే పూర్తి క్వైట్ ఆపోజిట్ భావజాలం ఉండే పార్టీలు. ఎందుకంటే మనకి డిఎంకే తెలుసు కదా, తమిళనాడులో డిఎంకే పార్టీ లాంటివి కూడా ఎన్డీఏలో చేరడానికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి కృషే కారణం. అంటే దేశవ్యాప్తంగా ఉన్న రీజనల్ పార్టీస్ అన్నిటినీ కూడా ఎన్డీఏ కూటమి అంటే ఎన్డీఏ ఏర్పాటు అప్పుడే జరిగింది వంశీ గారు. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్, ఆ డెమోక్రటిక్ అనే పదం తీసుకొచ్చి అన్ని రీజనల్ పార్టీస్ని అటువైపు చేర్చడంలో చంద్రబాబు నాయుడు గారి కృషి, దాంతోపాటు అనేక అంశాలు వంశీ గారు. అంటే ఆ మతం అనే ముసుగు లేకుండా కలాం గారిని ఆ రోజు రాష్ట్రపతిగా చేయడం కానీ ఇంకా కొన్ని ఈరోజు ఇప్పుడు దేశంలో చూస్తున్నాం వంశీ గారు, మొత్తం దేశమంతా కూడా కనెక్టివిటీ స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్ట్ అని చెప్పి అది కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన అంటారు. ఆంధ్రప్రదేశ్లో రోడ్లు, అదేవిధంగా దేశమంతా కూడా నెట్వర్కింగ్ స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టును తీసుకురావడము, ఇలాంటివన్నీ కూడా ఆ రోజు కీలకంగా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించారు. ఈ రోజు చూస్తే 10 సంవత్సరాల అధికారం తర్వాత ఖచ్చితంగా అసమ్మతి అనేది ఉంటుంది. ఆ యాంటీ ఇన్కంబెన్స్ని బయటపడాలంటే కొన్ని సీట్లు కోల్పోయే అవకాశం ఉంది అనేది ఖచ్చితంగా బీజేపీకి వస్తున్న సమాచారం. దానికోసమే అన్ని అస్త్రాలు కూడా బీజేపీ వాడుతుంది. ఒకవేళ మిగిలిన పార్టీల మద్దతు కావాల్సి వచ్చి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ వచ్చినా పూర్తి స్థాయి మెజారిటీ స్థానాలు కనుక బీజేపీ తెచ్చుకోలేకపోతే ఖచ్చితంగా మిగిలిన పార్టీలని మళ్ళీ బీజేపీతో కలపాలి. దాంట్లో గతంలో నితీష్ కుమార్ ఎన్డీఏ కన్వీనర్గా ఉన్నప్పటికి కూడా నితీష్ కుమార్ ఈ రోజు పరిస్థితి బాగలేదు. ఎందుకంటే బీహార్లోనే ఆయన ప్రాభవాన్ని కోల్పోయారు, సొంత గడ్డలోనే ఆయనకు పేరు లేదు. ఇలాంటి సమయంలో ఇంకా ఇతర నాయకులు ఎవరున్నారు? నవీన్ పట్నాయక్, ఆయన అసలు ఈరోజు ఎన్డీఏలో లేరు. ఇలా మొత్తం కూడా అంటే డిఎంకే గతంలో ఉన్న ఎన్డీఏ పార్ట్నర్గా ఉన్న డిఎంకే ఈరోజు పూర్తిగా ఎన్డీఏకి వ్యతిరేకంగా ఇండియా కూటమిలో ఉంది. మమతా బెనర్జీ ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఎన్డీఏని మళ్ళీ గట్టిగా బలోపేతంగా ఒకవేళ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చినా పూర్తి స్థాయి మెజారిటీ రాకపోతే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు లాంటి న్యూట్రల్ ఫేస్ ఖచ్చితంగా బీజేపీకి అవసరం. దానికి అనుగుణంగానే అసలు ఈ కూటమికి కూడా బీజేపీ ఏర్పాటు చేసుకుంది వంశీ గారు. దాంట్లో భాగంగానే మళ్ళీ కూడా ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబు నాయుడు గారు అయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది వంశీ గారు.